నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మోసకారి నక్క. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు ఒక కాకికి ఒక మాంసం ముక్క దొరికింది. అది ఎగిరి వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చుని హాయిగా తిందామని అనుకుంటూ ఉంది. అదే సమయంలో ఒక నక్క అటు నుండి పోతూ చెట్టు పైన ఉన్న కాకిని, దాని నోట్లో మాంసం ముక్కని చూసింది. పొద్దుటి నుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఏదో విధంగా మాంసం ముక్కను సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలనుకుంది నక్క. తలుచుకున్న కొద్దీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి దానికి. చెట్టుకు దగ్గరగా వెళ్ళి కాకితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ రోజున నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అనింది. కానీ కాకి ఏమీ బదులివ్వలేదు. నోట్లో మాంసం ముక్కతో ఎలా మాట్లాడాలి అని అనుకుని ఊరుకుంది. కానీ నక్క వదిలిపెట్టలేదు. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏమిటి, చాలా చలాకీగా కనిపిస్తున్నావు అనింది. కాకి భయం కాకిది. బాబోయ్, మాట్లాడితే మాంసం ముక్క పడిపోదు అనుకుని మాట్లాడలేదు. మళ్ళీ నక్క, చక్కటి చలికాలం వెళ్ళిపోయింది, వేసవి వచ్చేసింది. నీవు పాడితే తప్ప నాకు వినడానికి ఇంకెవరు పాడతారు, ఇంకెవరికి ఇంత చక్కటి గొంతు ఉంది అనింది. నక్క పొగడ్తకి కాకి పొంగిపోయింది. పాడకుండా ఉంటే పాపం నక్క బాధపడుతుంది. పోనీ ఒక్క పాట పాడతాననుకుని కాకి నోరు తెరిచి కా అని మొదలుపెట్టింది. వెంటనే నోటిలోని మాంసం ముక్క నేల మీద పడిపోయింది. ఇంకేముంది, తనకు కావలసిన మాంసం ముక్క దొరికింది. సంతోషంగా ఆ ముక్కను నోట కరుచుకొని పరిగెత్తిపోయింది నక్క. ఓసి దొంగ నక్క, ఎందుక నువ్వు నన్ను అంతగా పొగిడి పాడించావు అనుకుని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. నీతి ఏం తెలుసుకున్నాం? పొగడ్తలు ఎప్పుడూ పరుల స్వార్థానికే ఉపయోగపడతాయి. సమాప్తం.